అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా వంగవీటి రంగా పేరు తలిచావా అని పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. రంగా హంతకులతో జతకట్టి తిరిగిన పేర్ని నానికి ఆయన పేరెత్తే అర్హత లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రంగా విగ్రహాలు పెడతామంటూ పేర్ని నాని కొత్త నాటకం ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిలో కూడా కలిపితే 25% ఇన్వెస్ట్మెంట్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ పరిశ్రమలన్నీ కూడా మరి పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు చూస్తే రోడ్లు గుంటలన్నీ పూడ్చాం. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సక్రమంగా చేయటం వల్ల ఇవాళ రిజర్వాయర్లు మొత్తం కూడా వాటర్ నింపగలిగాం. ఇవాళ డేట్ చెప్పి డేట్ ప్రకారం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జాబ్లు ఇప్పిస్తున్నాం. ఇవాళ వికలాంగులకు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ల సమస్య ముందే పసిగట్టి, ఎందుకంటే యుద్ధ వాతావరణంలో ఇబ్బందులు వస్తాయని చెప్పి ముందే దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఈ రకంగా వెళ్తూ ఉంటే సిగ్గులేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా అచ్చేసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వదిలేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. బూతులు మాట్లాడతాం, చేసింది చెప్పుకోవడానికి మీకేమీ లేదు కాబట్టి బూతులు మాట్లాడతాం. తిరుపతిలో మీరు చేసినటువంటి నేతి కల్తీ, అసలు నెయ్యే లేదు అక్కడ, కల్తీ కూడా నెయ్యే లేకుండా లడ్డూలు చేసినటువంటి బుకాయించుకునే కార్యక్రమాలు చేయటం, ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. సొంత బాబాయిని చంపేసి అతను కాపాడతాం, అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం. ఇంకేంది ఎక్కడ? సొంత చెల్లి, సాక్షాత్తు సొంత చెల్లె చెప్పింది ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదని చెప్పి. ఒక జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల చెప్పిందంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి విషయం. అలాంటి దుష్ట పాలన నుంచి ఇవాళ మంచి పాలన అందించే ఈ ప్రభుత్వం మీద అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము లెక్క చేయం. ఇక్కడ కూడా ఉన్నాడు మచిలీపట్నంలో ఒక పనికి మాలినటువంటి దురదృష్టం, బందరు ప్రజల దురదృష్టం. అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే, నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాన్ని కేవలం స్టాంపుకు మాత్రంగా ఉపయోగించుకున్నాడు 5 సంవత్సరాలు. సొంత కొడుకుని పెట్టి బందరంతా గంజాయిమయం చేసి, బందరంతా కూడా బ్రాందీ షాపులు సొంత మనుషులతో ఏర్పాటు చేసి, మున్సిపాలిటీలో వచ్చినటువంటి బలహీన వర్గాలకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగపడకుండా చేసి, కనీసం వాళ్ళని బడ్జెట్ కూడా పెట్టకుండా చేసినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఒక మచిలీపట్నం ఒక మేజర్ సిటీ కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజున కార్పొరేషన్ చేసి దీనికి ఒక మేయర్ని ఏర్పాటు చేసి, ఆ మేయర్ గౌరవం ఇవ్వాల్సినటువంటి మేయర్ను కూడా గౌరవం ఇవ్వకుండా మీ సొంత జాగీర్లాగా వాళ్ళతో ఏమీ జరగనకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తాం, స్థలాన్ని కేటాయించమని చెప్పి తీర్మానాన్ని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా